ఆర్ యు రెడీ? మనము తాళ్ళు పట్టుకునే వాళ్ళంగా ఉండాలి. కొంతమంది నోరు తెరవట్ల, తాడు పట్టుకోవటమా ఏమో బాబు, మా ఆయన బరువు ఎక్కువ, ఏం తాళ్ళు పట్టుకుంటాం అయింది అన్నట్టు చెప్తున్నారు. మా పిల్లల మాట అనరు, ఏం తాళ్ళు పట్టుకుంటాం, ముక్కేత్తన ముక్కు తాడు తెంచేసుకుంటున్నారు వాళ్ళు. రెడీ? మేము పట్టుకుంటాం, ఏకంగా మా భార్య తాడే కట్టేసుకుందామే. అరే రెడీ? ఏం తాళ్ళు పట్టుకుంటాం అన్నట్టు ఉంది. ఇప్పుడు ఆమె ప్రతి విశ్వాసి తాళ్ళు పట్టుకునేవాళ్ళు, ప్రతి అమ్మ నాన్న తాళ్ళు పట్టుకునేవాళ్ళు. యేసయ్య కృప వలన నేను కూడా తాళ్ళు పట్టుకునేవాడిని. సండే స్కూల్ టీచర్లు తాళ్ళు పట్టుకునేవాళ్ళు, సఫారీ టీం తాళ్ళు పట్టుకునేవాళ్ళు, పార్కింగ్ టీం తాళ్ళు పట్టుకునేవాళ్ళు, రెడ్ కోట్ టీం తాళ్ళు పట్టుకునేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు తాళ్ళు పట్టుకునేవాళ్ళు, రహస్యంగా ఆర్థిక సాయం చేసే తాళ్ళు పట్టుకునేవాళ్ళు, మందిర స్థలం కొరకు ఖర్చు పెడుతున్నారే మీ ఇబ్బందిలో తాళ్ళు పట్టుకునేవాళ్ళు. హరి రెడీ? నేను కూడా మీ తాళ్ళు పట్టుకునే భాగ్యం నాకు ఇచ్చాడు. అన్నా ఇంతమంది తాళ్ళు ఎలా పట్టుకుంటావన్నా? నిలబడేది నేనే, కానీ యేసయ్య పట్టుకుంటాడమ్మా. ఆర్ యు రెడీ? మనకు ఒక కొత్త టైటిల్, తాడు పట్టుకునే పాస్టర్ గారు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? తాడు పట్టుకునే సేవకుడు అనుకుంటారు. ఏంటి గుడారాల కంపెనీ ఆన్ చేసేటండి మీ పాస్టర్ గారు? తాళ్ళు పట్టుకునే పాస్టర్, తాళ్ళు పట్టుకునే విశ్వాసులు, తాళ్ళు పట్టుకునే వాళ్ళు. తాళ్ళు పట్టుకుంటే అవుట్కమ్ మనకు తెలవదు. ఎక్కడ నుండి ఒకసారి ఆ బొమ్మ ఒకసారి పౌల్ది పెట్టరా, అక్కడ నుండి అలా దించుతుంటే ఆ పైన నలుగురికో ముగ్గురికో అవుట్కమ్ తెలవదు. సేఫ్గా ల్యాండ్ అయిద్దా, తెగిపోద్దా, ఆయన దుముకితే కిందకి సేఫ్గా ల్యాండ్ అయితే ఎవరన్నా పట్టుకుంటారా తెలవదు. కానీ ఒకే ఒక ధైర్యం, మేము చేయగలిగింది ఇది తప్ప ఇంకేం లేదు, సేఫ్ ల్యాండింగ్ చేపించాడు అంతే. మళ్ళా చూడండి, నెక్స్ట్ ఇంకొకటి చూడండి. యేసు ప్రభు వారి దగ్గర ఈ నలుగురు కలిసి తాళ్ళను దించుతున్నారు. ఆ నలుగురికి తెలవదు, అవుట్కమ్ ఫలితం తెలవదు. యేసు ప్రభు తిడతాడా లేకపోతే ఆ ఇంటోళ్ళు తిడతారా మనకేం తెలవదు. కానీ యేసయ్యా ఇది తప్ప ఇంకా నాకేం చేయడం రాదయ్యా, సక్సెస్ అయింది. తాళ్ళు పట్టుకునే నువ్వు, అయ్యా నా బిడ్డ నాకన్నా ఎదిగిపోయాడయ్యా, అని ఏమన్నా చేసుకుంటాడేమో, నా కుమార్తె ఏమన్నా చేసుకుంటుందేమో నాకేం తెలియదు, నా భర్త విషయం కానీ నా భార్య విషయం కానీ తాళ్ళు పట్టుకుంటేనే తప్ప నాకు అవుట్కమ్ నాకు తెలియదయ్యా. నేను చెప్పనా, పౌలు విషయంలో అవుట్కమ్ విజయవంతంగా మారింది. వేగుల వాళ్ళ విషయంలో, ఆ స్త్రీ విషయంలో అవుట్కమ్ సక్సెస్ఫుల్గా మారింది. దావీదు విషయంలో భార్య తాళ్ళు పట్టుకుంటే సక్సెస్గా మారింది. నలుగురు యేసయ్య దగ్గర విషయంలో సక్సెస్గా మారింది. మా అమ్మ నాన్న తాళ్ళు పట్టుకుంటే నాకు సక్సెస్గా మారింది. నాకు, నా తమ్ముడికి, నా చెల్లికి అది సక్సెస్గా మారింది. ఎక్కడ వాక్యం ఏంటన్నా మీతో చెప్తున్నాను, నువ్వు కూడా తాళ్ళు పట్టుకుంటే సక్సెస్ అవుతుంది. అవుట్కమ్ చూడకో, ఫలితం చూడకో, దేవుడు కార్యం చేస్తాడంతే. ఉండండి, తాళ్లతో కిందకి దించారు, అదన్నా తెగిపోవచ్చు, ప్రార్థన తాడు తెగద్దు, వాగ్దాన తాడు తెగద్దు, వాక్య తాడు తెగద్దు. ఫ్రాన్స్ దేశంలో నుండి ఫ్రెంచ్ మాట్లాడే పాస్టర్ గారు ఆఫ్రికా దేశంలో ఫ్రెంచ్ మాట్లాడే తెగకి వెళ్ళాడు పరిచర్యకి. ఆయన సువార్త పరిచర్య చేస్తుండగా ఫ్రెంచ్ మాట్లాడే ఒక మామ చర్చికి వస్తూ ఉండేది ఆదివారం. ఆమెకి కళ్ళు కనబడవు ఆ మామకి. కానీ ఎప్పుడు పాస్టర్ గారు ప్రసంగంలో ఈ మాట అంటారంట, యోహాను సువార్త 3:16, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ప్రతి ఆదివారం ప్రసంగంలో ఇది ఒక మాట చెప్పకుండా ప్రసంగం ఆపడంట. ఒకరోజు కన్నులు కనపడని మామ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నాకు బైబిల్ ఇవ్వరా అన్నారు. మామ చదవలేవు, చూడలేవు, ఎందుకు నీకు బైబిల్ అంటే, నాకు ఇవ్వండి పాస్టర్ గారు.
అమ్మో, కన్నులు లేని మామ బైబిల్ అడిగింది, దేవుడు నన్ను అడుగుతాడు లెక్క అని చెప్పేసి ఫ్రెంచ్ భాషకు చెందిన ఓ బార్టు బైబిల్, వెడల్పు బైబిల్, అప్పుడు అలా ఉండే బైబిల్, ఆ బైబిల్ ఆమె చేతికి ఇచ్చారు. పాస్టర్ గారు, మీరు దేవుడు లోకమును ఎంతో ప్రేమించని గట్టి గట్టి కరుస్తారే, ఆ పేజీ తీరా. ఆ పేజీ తీశాడు. దాన్ని మడత పెట్టరా, మనం పెడతా ఉంటాం కదండి అప్పుడప్పుడు ఇలా, అలా పేజీ మడత పెట్టేశారు. పాస్టర్ గారు, యోహాను సువార్త 3:16 వాక్యం ఉంది కదా, దాన్ని రెడ్ ఇంక్తో అండర్లైన్ చేయరా. మామా నీకు కనపడ కదా అంటే అట్లా అండర్లైన్ చేయండి బాబు. అండర్లైన్ చేశారు. ఆమె బైబిల్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడికి వెళ్ళినా కర్ర సాయంతో వెళ్తుంది. అలా స్కూల్కి వెళ్ళాలి, బైబిల్ పట్టుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళింది. స్కూల్ బెల్ కొట్టారు, ఇంటికి బెల్ కొట్టారు. ఇంటికి బెల్ కొట్టడం పిల్లలు బోనొత్తుంటే ఈ కన్నులు కనపడినాయి. మామ ఒక బాబు నాపి, నీకు ఫ్రెంచ్ చదవటం వచ్చా? వచ్చు మామ. ఆ పేజీ మడత పెట్టారు కదా, ఆ మడతని ఉన్నది బాగానే తెరిచి రెడ్ ఇంకుతో గీత పెట్టారు కదా, అది అసలు చదవా? ఏ మామ, నాకు వినపడాలరా బాబు అనగానే ఆ కుర్రోడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన వాక్యాన్ని చదివాడు. అలా స్కూల్లో, యూనివర్సిటీలోకి వెళ్ళి అందరితో చదివిస్తూ ఉంటుంది. మీకు ఫ్రెంచ్ భాష వచ్చా? ఇది చదవరా. ఫ్రెంచ్ భాష వచ్చా? ఇది చదవరా. ఫ్రెంచ్ భాష వస్తా? చదవరా అని చదివించింది. కొన్ని 100 మందికి చదివించింది. ఎవరామె? తాళ్ళు పట్టుకున్నాం. గమనించండి, ఆమె ఆ బైబిల్ ద్వారా, ఆ యోహాను సువార్త 3:16 ద్వారా ఆ వాక్యం చదవడం, ఈమె చదవడం కాదు, ఇంకొకరి ద్వారా చదివించడం ద్వారా 24 మంది రక్షణ పొందారు. ఆ 24 మంది పాస్టర్లుగా మారారు. ఆ 24 మంది చెప్పింది. ఒక గుడ్డి మామ బైబిల్ తీసుకొచ్చి మాతో చదివిచ్చేది. ఆ వాక్యం మమ్మల్ని మార్చింది. ఏం పట్టుకునేవాళ్ళు? మనందరం ఏం పట్టుకోవాలి? ఉండండి, మా అమ్మ నాన్న మాత్రమే కాదు, నా తమ్ముడిని నా చెల్లిని మాత్రమే కాదు, మీ అమ్మ నాన్నలు కూడా అలాగే చేశారు. తాళ్ళు పట్టుకొని సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఉండండి, చెల్లి, తమ్ముడు అపవిత్ర మార్గాన్ని వెళ్తుండగా ఇక నా అబ్బాయి దారి తప్పాడురా, నా కుమార్తె దారి తప్పిందిరా అనుకున్నా మీ అమ్మ వదల్లా. మీ నాన్న వదలకుండా తాళ్ళు పట్టుకొని దించి వివాహం జరిగిచ్చేటట్టు చేసి 2 బిడ్డల తల్లిగా ఇక్కడికి వచ్చావు. తాళ్ళు పట్టుకున్నారు. ఏమండే, ఎద్దుకి తాడేస్తారు ఎక్కడ? ముక్కుకి. ఎక్కడ? ఎందుకని? రంకిలేస్తూ ఉంటుంది అని. దెబ్బకి యజమాని ఏం పట్టుకుంటాడు? తాడు పట్టుకుంటే అటెన్షన్. యజమాని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తుంది. తాడు పట్టుకుంటాడు. గుర్రానికి ముక్కుకి ఏమేస్తారు? రంకెలేస్తూ ఉంటుంది, ఎగిరెగిరిద్ది. వీడికి తెలుసు యజమానికి ముక్కుకి తాడేస్తారంతే. అది రంకెలేస్తుంటే అలా పట్టుకుని లాగుతారు. ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ. లేకపోతే గుర్రం ఇంత స్పీడ్ వెళ్తుందండి, టక్ 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 టక్. ఈ మాట ఎలాగంటుంది? అది తాడు పట్టు చిక్మల్లాగానే దెబ్బకే కరెక్ట్గా అయిపోద్ది. ఇలా తాడు పట్టుకునే తల్లిదండ్రులు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హానికరమైన ఉద్దేశాలు జరగకుండా, దుష్ట ప్రణాళికలు జరగకుండా తాళ్ళు పట్టుకునే వాళ్ళు కావాలి. ఇలాంటి అమ్మలు లెగాలి. స్తుతి ఆరాధన పండగల్లో ప్రతిరోజు ఉదయం 10 to 12 జరుగుతుంది. ఉద్యోగాలకి సెలవు పెట్టక్కర్లా, సెలవు నీకుందా రా, తాళ్ళు పట్టుకోవాలి. ఏ తాళ్ళు? నిజంగా ముక్కేసావు నా మీదకి వచ్చేస్తారు అందరు కలిసి. అలా పడుకునేటప్పుడు మత్తుమంది చేసేసి ముక్కుకి తాడేయకండి. ప్రార్థన అనే తాళ్ళు పట్టుకోవాలి, వాక్యం అనే తాళ్ళు పట్టుకోవాలి, వాగ్దానం అనే తాళ్ళు పట్టుకోవాలి. ఎద్దుకి ముక్కుకి తాడేసిన దానికన్నా పవరు, గుర్రానికి ముక్కుకి తాడేసిన దానికన్నా పవర్. ఏం చేయాలి? అందుకే ఆడాలకి తాడు కడతారంటారు. పెళ్ళప్పుడు ఏం చేస్తుంటారు? తాడు కడుతుంటారు. తాళ్ళు పట్టుకోవాలి. ఆర్ యు రెడీ? ఈ తాడు గట్టిగా ఉండాలి. ఈ 2 తాళ్ళ మధ్య ఇంకొక తాడైన దేవాది దేవుడు ప్రత్యక్షమవ్వాలి. 3 పేటల తాడు ఎన్నడు తెగిపోదు. ఒక క్షణం. ఆర్ యు రెడీ? ఈ తాడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? తాళ్ళు పట్టుకోవడానికి, అంతేగాని ఇలా లేపి అంటానికి కాదా. బా
నేను ఒకరోజు పొద్దున్నే బయటకు వస్తుంటే అద్దింట్లో ఉన్నప్పుడు నాకు తెలియదు కదా ఈ సెట్టింగ్, ఎందుకంటే మా అమ్మగారికి నాకు ఏం లేవు కదా, అప్పుడు పెళ్ళి కూడా అవ్వరు నాకు. అందువల్ల నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు అలా ఆయన బయటికి అలా వెళ్ళిపోయాడు ఆఫీస్కి, ఏమి తాడిలో పెట్టుకొని అంతే. అమ్మా, నేను అనుకున్నా మా అమ్మ అలా చేయట్లేదు ఏంటా అనుకున్నా. ఆ తాడు కట్టింది ఎందుకు తెలుసా? ఎలా అనుకో వద్దనట్లా, దానికన్నా మించి భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తాడు పట్టుకోవాలి, భర్త ఇబ్బందులు ఉన్నప్పుడు తాడు పట్టుకోవాలి, భర్త రాబడి లేనప్పుడు తాళ్ళు పట్టుకోవాలి, భర్త ఒంటరితనంలో తాళ్ళు పట్టుకోవాలి, కృంగిపోయినప్పుడు తాళ్ళు పట్టుకోవాలి. నీ భర్తను దించడం మాత్రమే కాదు, పట్టుకొని ఎచ్చాలి, పైకి లాగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆమేననాలి. తాళ్ళు దించడం మాత్రమే కాదు, సరిపోలా, ఆ పైనుండి తాళ్ళు దించడం మాత్రమే కాదు, కిందున నీ భర్తని ప్రోత్సాహపు మాటలతో, ఆదరణ మాటలతో, ప్రార్థనతో, వాగ్దానాలతో పైకి లాగాలి.